గాంధీ ఓట్ చోరీ ఏమైనా ఎఫెక్ట్ పడ్డదా, ప్రభావం చూపించిందా బీజేపీ మీద నేషనల్లో? 100% దొంగ ఓట్లతో గెలిచే ఒక పార్టీ ఎంఐఎం, ఒక బీజేపీ. ఇక్కడ ఫిరోజ్ ఖాన్ ప్రూఫ్ చేస్తున్నాడు, అక్కడ రాహుల్ గాంధీ గారు ప్రూఫ్ చేస్తున్నారు. కానీ అన్ఫార్చునేట్లీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా జ్ఞానేష్ కుమార్ ఎట్లా కనిపిస్తున్నారు అంటే బీజేపీ ఏజెంట్. ఎట్లా అనిపిస్తున్నారు, ఎలక్షన్ కమిషన్ మెంబర్షిప్ తీసుకున్నారు, బీజేపీ మెంబర్షిప్. సో రాహుల్ గాంధీ జబర్దస్త్ పని చేస్తున్నారు, బీజేపీ పరేషాన్ ఉన్నది. దానికోసం లంగా దొంగ కేసులు పెడుతున్నారు. లంగా దొంగ కేసు నుంచి మేము బయట వచ్చింది. ఇది కాంగ్రెస్ పార్టీకి ఒక మారల్ విక్టరీ. దానికోసం బీజేపీ ఆఫీస్కి అలా పోతున్నాం, ఒక ఇంజెక్షన్ ఇద్దాం వాళ్ళకు. ఎలక్షన్తో మార్పు వస్తుందా, క్యూర్ అవుతుందా? పండుకున్నారు రా భయ్, పండుకున్నారు. మోదీ కూడా అదే చెప్తున్నాడు కదా. అరే పండుకున్నారు రా భయ్, సో లేవురా అని లేవడానికి ఒక ఇంజెక్షన్ పెట్టడానికి పోతున్నాం. వారు లేచి పబ్లిక్ పని చేయండి. వాళ్ళు లేస్తే మీకే ప్రాబ్లం ఏమో, మళ్ళీ తెలంగాణ బీజేపీ వస్తుంది. బీజేపీ ఎప్పుడు రాదు, బీజేపీ ఎప్పుడు రాదు తెలంగాణలో. మా ఎవరైనా ఆపోజిషన్ అంటే బీఆర్ఎస్ఏ, బీజేపీకి అంతా లేదు. చూసుకున్నావారా సర్పంచ్ ఎలక్షన్లో ఎన్ని వచ్చినారా వాళ్ళకు? 500, 600 అంతే కదా, వాళ్ళ లెవెల్ అంతేనే. ఎమ్మెల్యే ఎలక్షన్లో ఎంత వచ్చినారా? 8. వాళ్ళ లెవెల్ అంతేనే. ఏదో వాళ్ళ ఎంపీకి నరేంద్ర మోదీకి చూసుకొని ఈ ఎంపీలకు ఓట్లు పడతాయి. లేకుంటే బీజేపీ తెలంగాణలో ఉండదు, ఎప్పుడు జీవితంలో రాదు, అది పక్క పెట్టేయి. సో బీజేపీకి ఏం చెప్తున్నా అంటే, బీజేపీ మీకు దండం పెట్టి చెప్తాం, ఈ ఈడీకి, ఎలక్షన్ కమిషన్కి, సిబిఐకి, ఇన్కమ్ ట్యాక్స్కి యూజ్ చేయకండి. మెహర్బానీ చేసుకొని దొంగ లంగా కేసు చేయకండి, మెహర్బానీ చేసుకోండి. చెప్పింది అమలు చేయండి, గ్రౌండ్ మీద రియాలిటీ చేయండి. జై హింద్, జై కాంగ్రెస్. బీఆర్ఎస్ గురించి ఏమని చెప్తారా? కల్వకుంట్ల కవిత భవిష్యత్తులో సీఎం అయితే అందరి లెక్కలు బయట పెడతా అంటున్నది. కవితమ్మకి చెప్తా, కవితమ్మ నువ్వు ఒక మంచి మహిళ, ఒక ఫైర్ బ్రాండ్ కూడా. ఒక ఎమ్మెల్యే సీట్ నువ్వు గెలు, దాని తర్వాత ముఖ్యమంత్రి గురించి ఆలోచిస్తాం. అంతే, ఎవరి లెవెల్ ఎంత ఉన్నది అంతా మాట్లాడాలి, రైట్? ఒక కప్ప బై కప్ప, నేను క్రొకొడైల్ అవుతా అంటే ఎట్లా? కప్ప క్రొకొడైల్ ఎట్లా అవుతుంది రాపా? ఫస్ట్ ఒక ఎమ్మెల్యే సీట్ గెలు, ఎక్కడి నుంచి కంటెస్ట్ చేస్తున్నారని నాకు చెప్పు. జై హింద్, జై కాంగ్రెస్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.